అమ్మా నాగమ్మ తల్లి, భక్తిగా మేము సమర్పించుకున్న పాలు తాగి మమ్మల్ని ఆశీర్వదించు తల్లి. మా గ్రామానికి శాప విముక్తిని కలిగించు తల్లి. మా పాపాలని మన్నించమని వేడుకుంటున్నాం తల్లి. చేసిన పాపం పాపాలతో కడిగేసుకుంటే పోయేది కాదు, పోయేది కాదు. ఈ గ్రామంలో పుట్టిన ప్రతి ఆడపిల్ల కన్యగానే మిగిలిపోవాలి. కాదని పెళ్లి చేసుకుంటే వాళ్ళ పసుపు కుంకాల్ని నేను చేపిస్తాను. మీరు చేసిన ఘోరమైన పాపానికి మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను. మిమ్మల్ని మీ గ్రామాన్ని సర్వనాశనం చేస్తాను. అంతవరకు ఈ గంగమ్మ పొగ చల్లారదు. వద్దు గంగమ్మ, గంగమ్మ, నన్ను చిత్రవద చెయ్యకు, నన్ను చిత్రవద చెయ్యకు, నాకు నరకం పెట్టకు, ఒక్కసారిగా నన్ను చంపే. గంగమ్మ, ఇక నాకు భరించే శక్తి లేదు, ఒక్కసారిగా చంపే, నన్ను చంపే, నన్ను అంతం చేసేయ్. ఇంకా నన్నెందుకు ప్రాణాలతో ఉంచావు? చిత్రవద చెయ్యొద్దు, నన్ను చంపే. గంగమ్మ, ఏమైంది? నన్ను జైల్లో బంధించి నాకు నరకం చూపిస్తున్నారు. మీకేం కాదు, నేను చెప్తున్నాను కదా. గంగమ్మ, 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 ఇంతమంది ఉన్నారు కదా, మీరేం కంగారు పడకండి. మావయ్య గారు, మీరు అరవకండి, మీకు అసలు ఏం కాదు మావయ్య గారు. గంగమ్మ, నాన్నగారు మీకేం కాదు, అరవకండి. నన్ను ఒకేసారి చంపే, నన్ను చిత్రవద పెట్టకు. పౌర్ణమి వస్తే చాలు తాతయ్య పిచ్చి పిచ్చి అరుపులతో ప్రాణాలు తీసేస్తున్నారు. అరవకండి, మీకేం కాదు, మీరేం కంగారు పడకండి.
భరించలేకపోతున్నా. హింసించకు, నాకు విమోచనం చేయి గంగమ్మ. సప్తమాత్రికలారా, ఇంకా ఎన్నాళ్ళు మాకీ శిక్ష? మాకు విముక్తి అనేది లేదా? మీరే మమ్మల్ని కాపాడాలి తల్లి. మా కష్టాల్ని ఆలకించండి. మమ్మల్ని శాప విముక్తుల్ని చెయ్యండి. మీరే మమ్మల్ని ఆదుకోవాలి. మీరే మాకు దిక్కు. ఎక్కడున్నారు తల్లి? ఎక్కడున్నారు? అవును సార్, అవును సార్. లేదు సార్, అంతా మీ బ్లెస్సింగ్సే. థ్యాంక్ యూ సార్. అవును సార్, వెంటనే వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మీరు సింగపూర్ నుండి రాగానే సౌత్కి హెడ్ అవుతారని అందరూ అంటున్నారు. ఇస్ ఇట్ ట్రూ? యా, సౌత్కి హెడ్గా వేస్తామని ఆరల్గా చెప్పారు. లెట్స్ సీ. సౌత్కి హెడ్గా వస్తే మమ్మల్ని మర్చిపోరుగా? నో 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 నో, ఇట్స్ నాట్ పాసిబుల్. ఏంటిది? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ శివ. థ్యాంక్ యూ. యు ఆర్ వెరీ లక్కీ డ్యూడ్. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా, బట్ ఐ విల్ బి మిస్సింగ్ యూ ఆల్. ఓహో, తమర్ బాధ మా కోసమా లేక శ్రీదేవి గారి కోసమా? ఇంతకీ నేను సింగపూర్ వెళ్తున్న విషయం శ్రీదేవికి తెలుసా? ఆఫీస్లో అందరికీ తెలిసినప్పుడు శ్రీదేవికి తెలియకుండా ఉంటుందా? పాయింటే. శివ, నేను ఒక విషయం చెప్పనా? నీకొచ్చిన ఆపర్చునిటీ మామూలుది కాదు. ఇది నీ లైఫ్ కి టర్నింగ్ పాయింట్. మిగతా విషయాల గురించి, మిగతా వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఆలోచించడం మానే. వెయిట్. నువ్వు చెప్పేవన్నీ నేను తీరిక తర్వాత వింటాను. ముందు నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పు. శ్రీదేవి నీతో ఏం చెప్పింది? తన మనసులో అసలు ఏముందో చెప్తావా?